నిన్న ప్రజాహిత యాత్రలో భాగంగా బండి సంజయ్ గారు రవాణా శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పున్నం ప్రభాకర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఇవాళ మేడిపల్లి భీమారం మండల శాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున తరలివచ్చిన మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలుపుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మేడిపల్లి మండల పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న నువ్వు మాట్లాడింది బిడ్డ, ఇక ఇప్పుడు మీరు ఇక ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు జనరల్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ రాముడి మీద ఇంకో దేవుని మీద చేస్తామని అనుకుంటున్నారేమో. ఈ ఏదైతే భావోద్వేగాలు ఉంటాయో మతం మీద కానీ కులం మీద కానీ రాజకీయం చేసేటి కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటాయి బిడ్డ, గుర్తుపెట్టుకోర్రి. ప్రజా జీవితంలో అనునిత్యం ప్రజలలో ఉండాలి, కానీ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నువ్వు ఏ అమ్మకు పుట్టినావో నీ అమ్మకు పుట్టినావనే గ్యారెంటీ ఉందా అంటావా? ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్య ఇది. ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీ వై ఉండి ఇదేనా నీ ముచ్చట, నీ బాధ్యత గల మాటనేనా ఇది? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ మిగతా పార్టీలు కూడా దీన్ని ఖండించాలని చెప్తూ ఆయన మీద తగిన కేసు పెట్టి ఆయన లోపల దోయాలని చెప్పి మేము ఈ పోలీస్ స్టేషన్లో మేము ఇలా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆయన తగిన సెక్షన్ విధించి ఆయన ఖచ్చితంగా లోపలేయాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంకా రోడ్డు మీదకి వస్తే బిడ్డ బీజేపీ వాళ్ళు ఎక్కడ బతకరు. రాముడు దేవుడు వారే మాకు లేరా బాయ్, మా తాతకున్నాడు, మా బాబుకున్నాడు, నాకున్నాడు, ఎవర్రా దేవుడు లేదు ఎవరికిరా, మీరు దేవుడి మీద రాజకీయాలు చేసుకుంటా ఓట్లు కావాలి అది ఇది అని చెప్పుడా మీరు? రామజన్మభూమికి మేము పైసలు ఇచ్చాం, మా పైసలతో రామజన్మభూమిలో శ్రీరామ దేవాలయం కట్టినాం రా బాయ్. ఏదో నువ్వు సొంతంగా కట్టించినట్టు, మోడీ కట్టించినట్టు, నువ్వు కట్టించినట్టు, బీజేపీలు కట్టించినట్టు, ఆర్ఎస్ఎస్ఎల్ కట్టించినట్టు మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పైసలు ఇచ్చినాం. నేను కూడా ఇచ్చిన, నేను కూడా 10,000 ఇచ్చిన నా సొంతంగా. అలాగే నా కార్యకర్తలు కూడా ఇచ్చారు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఏం మాట్లాడుతురా బాయ్? రాజకీయాలు దేవుని మీద, ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజా జీవితంలో ప్రశ్నిస్తూ వాటి మీద రాజకీయాలు అభివృద్ధి చేసి చూపించు, నీకు మళ్ళీ ఓట్లవుతారు. ఎన్నాడు నువ్వు ఏ ఊరికన్నా నచ్చినావా? ఈ 5 సంవత్సరాలు కావస్తుంది, 5 సంవత్సరాల్లో ఏ ఊరికన్నా అభివృద్ధి కార్యక్రమం కొబ్బరికాయ కొట్టినావా? పోదామా మేడిపల్లి మండలం, ఎక్కడికైనా పోదాం, ఉమ్మడి మేడిపల్లి మండలం ఏ గ్రామన్నా పోదాం? అవునా చేసి మీ ఊర్లలో ఏమన్నా అంటే దేవుని రామాలయం కత్తావు, ఏమన్నా అంటే ఇంకో పోషమ్మ గుడికి పోతావు. మాకు లేవా? ఇవాళ మల్లన్న గుడికి పోయొచ్చారు మా వాళ్ళందరూ, మేము కూడా ఇప్పుడు పోయేది ఉంది, మేము మా ప్రభురాడి కాడికి పోయేది ఉంది. దేవుళ్ళు ఎవరికి లేవా? ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే వ్యక్తిగతంగా పొన్నం ప్రభాకర్ అంటే ఆయన తెలంగాణ యోధుడు, తెలంగాణ తెచ్చిన ధీరుడు, పెప్పర్ శ్రేలకు భయపడకుండా పార్లమెంట్లో కొట్లాడి ఇలా తెలంగాణ తెచ్చిన ధీరుడు. ఆయనను పట్టుకొని నువ్వు మాటలంటావా? ఆయన మీద మళ్ళీ మాట్లాడితే కానీ, ఆయన మీద కానీ, మా కాంగ్రెస్ ఏ నాయకుడి మీద కార్యకర్తల మీద మాట్లాడితే ఖబర్దార్, మీరు రోడ్డు మీద బయట తిరగాలంటే మాత్రం చాలా బాధపడాల్సి ఉంటుంది చెప్తున్నా. ఓకే, జై కాంగ్రెస్.